Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ecclesiastes, chapter 3, verse 11. ఈరోజు మన ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం నుండి తీసుకొనబడింది. He hath made everything beautiful in his time. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. I have heard many people in this world questioning, ఈ లోకంలో చాలా మంది ప్రశ్నించటం నేను విన్నాను. why I am born in this world? అసలు నేను ఎందుకు ఈ లోకంలో పుట్టినానా? Irrespective of the countries, I heard this from many people. ఏ దేశమైనా కానీ నేను చాలా మంది నుండి ఈ ప్రశ్న నేను విన్నాను. Some question, కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, some people will question, కొంతమంది ఇట్లా ప్రశ్నిస్తారు, why I am born in this century? నేను ఎందుకు ఈ శతాబ్దంలో పుట్టాను Such అంటారు. questions are many. సో ఇలాంటివి ప్రశ్నలు చాలా ఉన్నాయి. If you have been wondering if life has any meaning or purpose, ఒకవేళ జీవితానికి ఏదైనా అర్థము ఉద్దేశం ఉందా అనేటువంటి ఆ సందేహం ఆలోచనగా నీకుంటే remember this, ఇది గుర్తు పెట్టుకోవాలి నువ్వు. that you are beautiful not because of how you feel or what people say. చూడండి, ప్రజలు ఏమంటున్నారా, నువ్వేమనుకుంటున్నావా, దానిని బట్టి కాదు ఈ జీవితం అనేది. But you are beautiful because the word of God declares that he has made you beautiful in your time. నీవు అందమైన వాడుగా అందమైన దానిగా ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, In his own time. ఆయన తన సొంత కాలంలో సమయంలో That సృష్టించాడు. is what we have read in verse 11. అదే 11వ వచనం మనం చదివింది He కూడా. hath made everything beautiful in his time. సమస్తమును తన కాలమునందు చక్కగా నున్నట్లు నియమించాడు ఆయన. Some people give up very soon thinking it's all over and nothing going to work out. కొంతమంది ఎంత త్వరగా అంత అయిపోయిందిలే, ఇంకేమీ జరిగేది కాదులే అనుకొని ఎంత కృంగిపోతారు. Remember Job's wife? యోబు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. How she came to him and said, యోబు దగ్గరకు వచ్చి ఎట్లా చెప్పింది ఆమె, do you still hold fast your integrity? ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా? Curse God and die. దేవుని దూషించి దేవుని శపించి చచ్చిపోవచ్చు But కదా. Job knew that sufferings is not meaningless. అయితే యోబు ఎరిగినటువంటి సంగతి, శ్రమలు అనేవి ఏ అర్థం పర్థం లేనివి కాదు. When the fire blazes hotter, ఎప్పుడైతే ఆ మంట అనేది ఆ మంట ఎక్కువ అవుతా ఉంటుందో, the beauty of the gold gets clearer. ఆ మంటలో ఉన్నటువంటి ఆ బంగారం మరింత మేలిమిగా మారుతా ఉంటుంది. There is a time for everything. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. And he hath made everything beautiful in its time. సమస్తం దాని కాలం ముందు అది చక్కగా సుందరమైనదిగా ఉండునట్టు చేసినారు. For time being, ప్రస్తుతానికి we are having little time only. మనకి ఇప్పుడు కొంచెమే సమయం ఉంటుంది Let కదా. us forget about other things. సరే, మిగతా విషయాల మాటను పక్కన పెడదాం. Let us think about ourselves. మన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. Why are we? ఎందుకని మనం ఉన్నాం? Because some people are commenting the morning meditations are becoming longer and longer. ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఈ ఉదయకాల ధ్యానాలు చాలా ఎక్కువ సమయం ఉంటున్నాయి. చాలా Some people are telling that only 3-4 minutes is sufficient. కొంతమంది ఏమంటున్నారంటే ఒక 3-4 నిమిషాలు ఉంటే సరిపోతుందని. That may be your opinion. బహుశా అన్ని అభిప్రాయం అయి ఉండొచ్చు. అది We are not saying no to that. దానికి కూడా మేమే కాదనడం లేదు. This is our opinion. అయితే ఇది మా అభిప్రాయం. This is burden is given by God. ఈ భారం దేవుడు ఇచ్చినటువంటి భారం. Tomorrow we may be there, we may leave this world. రేపటి దినాన ఉంటామో లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో The తెలియదు. messages will be there permanently. అయితే ఈ వర్తమానాలు ఎప్పటికీ ఉండిపోయేవి. The future generations also can hear. రాబోయే తరాల వాళ్ళు కూడా వినడానికి అనుకూలంగా ఉంటుంది. That's why by taking the advice of many godly people we have increased the little time. అందుకనే చాలా మంది దైవ భక్తులు, దైవజనులు వారి యొక్క అభిప్రాయాలు, వారి ఇచ్చిన సలహాల మేరకే కొంత సమయాన్ని పెంచడం జరిగింది. Yeah, right from the morning till the evening you will watch a cricket match, but for 15 minutes you can't see this morning meditation. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఎంత ఇష్టంగా క్రికెట్ మ్యాచ్ చూస్తాం కదా, మరి ఒక 15 నిమిషాలు దేవుని వాక్యం వినడానికి ఎందుకు ఇష్టం ఉండదు మనకి? So anyhow, briefly we are going to see. సరే, ఏదేమైనా క్లుప్తమైన రీతిలోనే మనం ధ్యానం చేద్దాం. Let us not bother about the other things. సరే, మిగతా విషయాల మాటను మనం పక్కన పెడదాం. Let us see about ourselves. సరే, మన గురించి ఆలోచన చేద్దాం. Why are we here? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? Why God made us? ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు? Though many things we can see in this context, ఈ సందర్భానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నా గానీ let us see 4 or 5 things. ఒక 4-5 విషయాలు మనం చూద్దాం. Number 1, మొదటిది, God
God has made us so that we may seek him and know him. దేవుడు మనం ఎందుకు సృష్టించాడంటే మనం ఆయనని వెతకాలి, ఆయనని తెలుసుకోవాలి అని. We are going to read many verses today. ఈ రోజు అయితే మనం చాలా వచనాలు చదువుతాం. Explanation will be very less. అయితే దానికి వివరణ తక్కువగా If ఉంటుంది. you read Acts chapter 17 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చదివితే and verses 26 and 27. 26, 27 వచనాలు. And he has made from one blood every nation of men to dwell on all the face of the earth, and has determined their pre-appointed times and the boundaries of their dwellings, so that they should seek the Lord and hope that they might grope for him and find him, though he is not far from each one of us. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. So God has made us so that we may seek him and know him. దేవుడు మనం సృష్టించింది ఎందుకంటే మనం ఆయనని వెతకాలి, ఆయనని తెలుసుకోవాలి అని. Animals do not know God to the effect that there can be fellowship between God and them. జంతువులకైతే దేవునికిని వాటికి మధ్య సహవాసం సంబంధం తెలియదు వాటికి. God have not made them that way. దేవుడు ఆ రీతిగా వాటిని సృష్టించలేదు. They are not triune like us. అవి మనవలే త్రిత్వంగా లేవు. They have only soul and body. వాటికైతే ప్రాణం ఉంది, శరీరం ఉంది. The moment they die, అవి చనిపోయిన వెంటనే their history is buried. వాటి చరిత్ర ముగించబడుతుంది, సమాధి చేయబడుతుంది. But our creation is different. కానీ మన సృష్టి పూర్తిగా వేరు. God created man and woman in his likeness. దేవుడు స్త్రీని పురుషుని తన పోలిక చొప్పున That is సృష్టించాడు. as triune beings. అంటే త్రిత్వముగా సృష్టించాడు. We have the spirit, the soul and the body. మనకి ప్రాణము, ఆత్మ, దేహం ఉంది. We are eternal beings as God is eternal. మనం ఏ రీతిగా దేవుడు నిత్యమైన వాడు నిత్యము ఉండులాగున దేవుడు సృష్టించాడు. He మనం made man that man may know him and have fellowship with ఈ him. మానవుడు దేవుని తెలుసుకొని ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయలాగున మనిషిని సృష్టించాడు. But sin brings separation and blindness. అయితే పాపం అనేది ఎడబాటుని, అంధత్వాన్ని తీసుకొని వచ్చింది. And however, through the preaching of the cross, God opens up the eyes of the people that they may see his light and walk in it. ఏదేమైనా సిలువ సువార్త ద్వారా ప్రజలు తమ కళ్ళు తెరుచుకొని ఆయనని ఎరగాలని ఆ మార్గంలో నడిచేటట్టుగా దేవుడు చేసినాడు. So first thing is కాబట్టి మొదటిది to seek him and know him. ఆయనని వెతకడానికి, ఆయనని Do you తెలుసుకునేదానికి. know why you are here? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావో తెలిసిందా? To seek the Lord and to know the Lord. దేవుణ్ణి వెతకాలి, దేవుని తెలుసుకోవాలని. Secondly, రెండోది, God has made us so that we may be holy and blameless before him in love. మనము ఆయన యందు ప్రేమలో మనము నిర్దోషులంగా పరిశుద్ధులముగా ఉండాలని సృష్టించాడు. Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. Just as he chose us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మనము జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. To be holy and without blame. మనం నిర్దోషులముగా పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. If we read in 1 Peter 1:15 and 16. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చదివితే, But as he who called you is holy, you also be holy in all your conduct, because it is written, be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరును మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. So this is the purpose of God. ఇది దేవుని ఉద్దేశం. Unholiness is not the purpose of God. అపరిశుద్ధత, అపవిత్రత అది దేవుని ఉద్దేశం కానే Living with కాదు. all blames is not the purpose of God. అన్ని నిందల దోషముతో మనం బ్రతుకుట అనేది దేవుని ఉద్దేశం కాదు. Apostle Paul writes to Thessalonians in his first epistle. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ఇట్లా In రాస్తున్నాడు. chapter 4, 4వ అధ్యాయంలో verses 3, 4 and 7. 3, 4, 7 వచనాలు. For this is the will of God, your sanctification, that each of you should know how to possess his own vessel in sanctification and honor, not in passion of lust, like the Gentiles who do not know God. For God did not call us to uncleanness, but in holiness. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. 7th verse.
7వ వచనం కూడా పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. The question is, ప్రశ్న ఏమిటిదంటే are we living like that? మరి మనం ఆ రీతిగా జీవిస్తున్నామా? The purpose of God creating us is the same. దేవుడు మనల్ని సృష్టించడంలోని ఉద్దేశం ఇదే. When we lead holy and blameless life, మనం పరిశుద్ధమైన నిర్దోషమైన జీవితాన్ని we జీవిస్తున్నప్పుడు can have eternal fellowship with Him. దేవునితో నిత్యమైన సహవాసం చేయగలం. So first thing is కాబట్టి మొదటి సంగతి to seek Him and know Him. దేవుణ్ణి వెతకాలి, దేవుని తెలుసుకోవాలని. Secondly, రెండవది to be holy and blameless. మనం పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండవలెనని. The third purpose. మూడవ ఉద్దేశం కూడా And God has made us so that we may come to the fullness of Christ. మనము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగు నిమిత్తమై సృష్టించాడు. Ephesians ఎఫెసీయులకు రాసిన 4th పత్రిక chapter, 4వ అధ్యాయం 13th verse. 13వ వచనం. In Telugu there are up and down. తెలుగులో కొంచెం పైన కింద అట్లా ఉన్నాయి. Till we all come to the unity of the faith and of the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగునట్లు. So we must come to the fullness of Christ. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతకి మనం ఎదగాలి. This is not possible in isolated living. ఇది ఎక్కడో ఒంటరిగా ఏకాంతంగా జీవిస్తే సాధ్యమేది It is కాదు. possible in fellowship with the body of Christ. క్రీస్తు శరీరంలో సహవాసం కలిగి ఉండడం ద్వారానే సాధ్యం. It is written in 4th chapter, 4వ అధ్యాయంలో ఇంకా రాయబడిన మాట 15 and 16. 15, 16 వచనాలు. Grow up in all things into Him who is the head, Christ, from whom the whole body joined and knit together by what every joint supplies, according to the effective working by which every part does its share, causes growth of the body for the edifying of itself in love. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. What a grand purpose. ఎంత గొప్ప ఉద్దేశం కదా. Yeah, God made us so that we may come to the fullness of Christ. మనం క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదగాలని దేవుడు మనల్ని సృష్టించాడు. Each member in the body must know his role. శరీరంలోని ప్రతి అవయవం కూడా దాని పని ఏమిటిదో తెలుసుకోవాలి. And it must effectively fulfill his or her share of duty. కాబట్టి తన యొక్క పని బాధ్యత అవి ఎంతో సమర్థవంతంగా అవి చేయాలి, నిర్వర్తించాలి. There is synergy in the body and it is found in the words what every joint supplies. చూడండి, ఇక్కడ ప్రతి కీలు వలన కూడా కలిగినటువంటిది బలము చేత అతుకబడినది అని మాట చదువుతున్నాం. And the effective working by which every part does its share. చూడండి, తన పరిమాణము చొప్పున ప్రతి అవయవము పని చేయాలి. The joints are important. ఇక్కడ కీళ్ళు కూడా అవసరమైనవే. Evangelism and the work of the ministry is the joint work of the body of Christ. సువార్త ప్రకటించుట, పరిచర్య చేయుట క్రీస్తుతో కలిసి పని చేసేదానికి సమానమది. The effort must be synergistically put forth in love of the spirit together. కాబట్టి ఇది ఆత్మయందు ప్రేమ కలిగి అతుకబడి మనము ప్రయాసపడి పరిచర్య చేయాలి. So that each part will mutually benefit. తద్వారా ప్రతి అవయవం కూడా పరస్పరంగా క్షేమాభివృద్ధి There పొందాలి. is edification only through fellowship in the body. ఈ శరీరంలో సహవాసం ద్వారా మాత్రమే క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. One must aim to be a vessel of honor by his grace. కాబట్టి కృప ద్వారా ఘనత గలటువంటి పాత్రగా పనిచేయాలి. Then only we will be useful for the master's glory as a vessel of honor. అప్పుడు మాత్రమే ఘనత కొరకైన పాత్రగా, యజమానుని మహిమ కొరకై మనము ఉపయోగకరమైన పాత్రగా ఉండగలం. In this context we can read 2 Timothy. ఈ సందర్భంలో తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం మాట చదవచ్చు. Chapter 2, 2వ అధ్యాయం verses 19 to 21. 19 నుండి 21. Nevertheless, the solid foundation of God stands, having this seal: the Lord knows those who are his, and let everyone who names the name of Christ depart from iniquity. But in a great house there are not only vessels of gold and silver, but also of wood and clay, some for honor and some for dishonor. Therefore, if anyone cleanses himself from this latter, he will be a vessel of honor, sanctified and useful for the master, prepared for every good work. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై
ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రేయుండును. So three things we have seen. 3 సంగతులు మనం చెప్పుకున్నాం. First one, మొదటిది, God made us to seek and know Him. మనం దేవుణ్ణి వెదికి దేవుణ్ణి తెలుసుకోవాలని మనం సృష్టించాడు. Secondly, రెండోది, we may be holy and blameless. పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని దేవుడు సృష్టించాడు. Thirdly, మూడోది, we may come to the fullness of Christ. క్రీస్తు యొక్క సంపూర్ణతకు మనం ఎదగాలి. And అందుకు fourthly, సృష్టించాడు. 4వ మాట, Ephesians 1:5 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, God has made us so that we may attain the adoption of as sons. మనము ఆయనకి కుమారులముగా ఉండునట్లుగా so- స్వీకరించబడడానికి. Ephesians 1:5 I am reading. ఎఫెసీ 1:5వ వచనం, Having predestinated us to the adoption as sons by Jesus Christ to Himself, according to the good pleasure of His will. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై Yeah, that is మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుంది. That is fourth one. ఇది 4వ మాట. This is not just limited to the experience of sonship. ఇది కేవలము కుమారులముగా స్వీకరించబడిన దానితో పరిమితమైనది కాదు. Yeah, that is we are having now. సరే, ఇప్పుడు మనం ఆ స్థితి కలిగి ఉన్నాం. But relates to the adoption manifested at the resurrection from the dead. అయితే మృతులలోని పునరుత్థానం అవటం ద్వారా ఈ దత్తత మనం చేయబడి ఉంటున్నాం. See Romans 8:23. రోమీయులకు రాసిన పత్రిక 8:23. I am reading. ఆ మాట Not చదువుతున్నాను. only that, but we also who have the first fruits of the Spirit, even we ourselves grown within ourselves, eagerly waiting for the adoption, the redemption of our body. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. Paul looked forward to this as his goal. పౌలు తన ఒక గురిగా దీన్ని చూసినాడు అన్నమాట. That's why in Philippians he writes. అందుకనే ఫిలిప్పీలకు రాస్తున్నాడు. Philippians 3:10 and 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం. That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being conformed to his death, if by any means I may attain to the resurrection from the dead. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. So what God is doing? కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? And what is the meaning of he hath made everything beautiful in his time? సమస్తమును దాని కాలమందు ఉండునట్టుగా ఎంతో సుందరంగా చక్కగా నిర్మించాడు. About us we are talking. మన గురించి మాట్లాడుకుంటున్నాం. And fourthly we have seen so that we may attain the adoption of sons. 4వదిగా దత్తపుత్రులంగా చేయబడే దాని కొరకై దేవుడు మనం సృష్టించాడు. And fifthly and finally, 5వది ఆఖరి మాట, God has made us so that we may proclaim the praises of him. మనము ఆయనను గురించినటువంటి స్తుతులను ప్రకటన చేయవలెనని దేవుడు సృష్టించాడు. 1 Peter 2:9 పేతురు says, రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, But you are a chosen generation, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. See how beautiful he has made us that we may bring glory to his name. ఎంత చక్కగా ఆయన సృష్టించినాడు. మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం So let us సృష్టించాడు. declare his praises through our words and our walk. కాబట్టి మన యొక్క మాటల ద్వారా మన నడక ద్వారా ఆయన గుణాతిశయములను మనం ప్రచురం Read చేద్దాం. Isaiah 43:7. యెషయా గ్రంథం 43:7 చదవండి. We are created for his glory. ఆయన మహిమ నిమిత్తమే మనం So సృష్టించబడ్డాం. let us remember that God has a purpose for every one of our lives. మనందరి గురించి మన ప్రతి ఒక్కరి జీవితం గురించి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న And he సంగతి wishes జ్ఞాపకం. us to seek him and know him. మనం ఆయనని వెతకాలి, ఆయనని తెలుసుకోవాలని That కోరుతున్నాడు. is the first thing. అది మొదటి సంగతి. Second thing we have seen, రెండోది మనం చూసినాం, we must be holy and blameless. పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని సృష్టించాడు. Thirdly, మూడవది we have to come to the fullness of Christ. క్రీస్తు యొక్క సంపూర్ణత ఎదగాలని సృష్టించాడు. Fourthly, to నాలుగవది attain the adoption of his sons. ఆయన కుమారులు దత్తపుత్రులుగా చేయబడడానికి సృష్టించబడ్డాడు. And fifthly, ఐదవదిగా to declare his praises for his glory. ఆయన మహిమ కొరకే ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయ నిమిత్తమై సృష్టించబడ్డాం. Isn't it marvelous to just know him and live by his grace alone? ఆయన ఎరిగి ఆయన కృపను బట్టే మనం జీవించటం అనేది ఆశ్చర్యం కదా. Oh, may God help us to live like ఆ that. రీతిగా జీవించలాగిన దేవుడు మనకి సహాయం చేయనుగా. What a lofty purpose. ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Thou తండ్రి, art doing everything, O Lord, beautiful in your own time. ప్రభా మీరు దేని కాలంలో అది చక్కగా ఉండినట్లుగా నియమించున్నారు. O Lord, we have not talked about other parts of creation. దేవా మరి సృష్టిలోని మిగతా భాగాల గురించి మేము చెప్పలేదు. Lord, we have talked about our own selves. మా గురించే ప్రభా మేము చెప్పుకున్నాం. Lord, why Thou hast created us? ఎందుకని మీరు మమ్మల్ని Why సృష్టించారు? You have created us in this century? ప్రభా ఈ శతాబ్దంలోనే మమ్మల్ని ఎందుకు సృష్టించారో To be చూస్తున్నాం. brief, O Lord, we have seen only 5 things. ప్రభా మరి క్లుప్తమైన రీతిలో ఒక 5 విషయాలు మాత్రమే Lord, చెప్పుకున్నాం. to seek and know You, ఓ దేవా మిమ్మల్ని వెదకాలని, మిమ్మల్ని to తెలుసుకోవాలని be holy and సృష్టించారు. blameless, పరిశుద్ధులమును నిర్దోషమై ఉండాలని to grow into సృష్టించారు. the fullness of Christ, క్రీస్తు సంపూర్ణతలోని ఎదగాలని and to సృష్టించారు. attain the adoption of Your sons, నీ కుమారులుగా దత్తత చేయబడేదానికై మీరు సృష్టించారు. and also for Your praise and to bring glory unto Thee. ఓ దేవా మీ స్తుతులని, మీ గుణాతిశయం ప్రచురణము చేస్తూ మీకు మహిమ తేవాలని సృష్టించారు. Lord, these purposes may be fulfilled fully, completely in our lives. దేవా ఈ ఉద్దేశాలు సంపూర్ణమైనటువంటి రీతిలో మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. Oh Lord, lead us and guide us. దేవా మీరే నాయకత్వం వహించి నడిపించండి. We do pray in the loving name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.